హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జూలై 1 సోమవారం వృశ్చిక రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈరోజు దాదాపుగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారు గ్రహాల యొక్క సంచారం మీకు యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడి యొక్క అనుకూలత అధికంగా ఉంది. దీని కారణంగా రోజువారి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు కాలం ప్రశాంతంగా నడుస్తుంది. పెద్దగా ఇబ్బందులు, కష్టాలు ఏమీ ఉండవు. వృత్తి ఉద్యోగాల పట్ల కూడా ఊరట లభించే విధంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రుడు బాగున్నాడు కాబట్టి మీరు చేయాలి అనుకున్న పనులన్నీ టైం టు టైం జరిగిపోతాయి. అయితే ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఖర్చులు ఒక రకంగా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వృశ్చిక రాశి వారు శారీరకంగా కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. అంటే దీర్ఘకాలిక సమస్యలు ఏమీ బాధించవు, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒకరోజు తలనొప్పి ఉంటే మరొక రోజు కాళ్ళ నొప్పులు ఉన్నట్లుగా ప్రతిరోజు ఏదో ఒక సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు మీరు వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పాత స్నేహాలు ఉపయోగపడతాయి. కొన్ని విషయాలలో పాత పద్ధతుల్లో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యాలు మరియు వినోద కార్యక్రమాలు కొంచెం ఊరటను కలిగిస్తాయి. మీరు మీ స్నేహితులతో కొన్ని వినోద కార్యక్రమాలకు హాజరు కావచ్చు. మీరు మీ మనసులో ఏదైనా గందరగోళానికి సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగం లేదా ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రణాళికతో పాటు మీరు ఆదర్శంగా ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి చింతించడం వలన ఏమీ సాధించబడదు. ఏదైనా వివాదానికి దూరంగా ఉండాలి మరియు ఎవరైనా షార్ట్కట్లను తీసుకోమని లేదా తప్పుదారి పట్టించే మార్గాలను చెప్పినప్పుడు వాటికి దూరంగా ఉండటం మంచిదే. కుటుంబ పరంగా మరియు వ్యాపార పరంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నారు. కాబట్టి సమస్యల్లో మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోండి. లేదంటే వారి వల్ల మీకు మీ కుటుంబంలో లేదా వ్యాపారంలో అయితే నష్టం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.